మీరు చూస్తున్నారు కన్యాకుమారి. కన్యాకుమారి అనేది భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి చివరి ప్రాంతం. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది దక్షిణం దిక్కు అయితే ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ ఏదైతే రెడ్లో హైలైట్ అయిందో ఇదే కన్యాకుమారి. ఇది కన్యాకుమారి. ఈ కన్యాకుమారిలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నది వివేకానంద రాక్ మెమోరియల్. ఇది లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వివేకానంద రాక్ మెమోరియల్ ఇది ఉన్నది కన్యాకుమారి, తమిళనాడులో. వివేకానంద రాక్ మెమోరియల్ మనం చేరుకోవాలంటే మనం భగవతి అమ్మవారి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ డోర్కి ఆపోజిట్లో మీరు వెళ్ళవలసి ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు షాపింగ్ ఏరియాలా ఉంటుంది. అంటే చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. మీరు ఏమన్నా షాపింగ్ చేయాలనుకుంటే అక్కడే చేయొచ్చు. అలాగే ఈ రోడ్లోని మీకు ఫేమస్ హోటల్ అయినటువంటి శరవణన్ హోటల్ కూడా ఉంది. ఒకవేళ మీరు టిఫిన్స్ కానీ భోజనం కానీ చేయాలంటే అక్కడ శరవణన్ హోటల్లో మీరు చేయవచ్చు. అలా కొంచెం ముందుకెళ్ళి మీరు రైట్ చూసినట్టయితే మీకు ఒక షిప్పింగ్ కార్పొరేషన్ బోర్డు కనిపిస్తుంది. అక్కడే మీకు షిప్ ఉంటుంది, అంటే ఒక ఫెర్రీ ఉంటుంది. ఇది ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటల వరకు మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు వివేకానంద రాక్ మెమోరియల్ చూడాలనుకుంటే మీరు ఉదయం ఈ టైం నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే మీరు చూడగలరు. కాబట్టి ఈ టైంని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి మనం కన్యాకుమారి చేరుకోవడానికి ఎంట్రీ టికెట్స్ వచ్చేసి ₹75 ఒక్కొక్కరికి. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే, అంటే మీరు క్యూ లైన్ చెక్ చేసినట్లయితే మీకు క్రౌడ్ ఎక్కువ ఉంది, ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే మీకు స్పెషల్ ఎంట్రీ టికెట్ ఉంది. దాని కాస్ట్ వచ్చేసి ₹300. అది తీసుకొని మీరు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత లైన్లో నిలబడి తర్వాత మీకు ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. దీనికంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. మీరు ఒకవేళ ఇక్కడ సైట్ సీయింగ్ చూడాలనుకుంటే, అంటే సముద్రంలో మీరు కన్యాకుమారి మెమోరియల్ అంటే ఈ షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి వట్టకొట్టాయి ఫోర్ట్ ఒకటి ఉంటుంది. అక్కడికి కనుక మీరు ఒకవేళ సైట్ సీయింగ్ వెళ్ళాలనుకుంటే నాన్ ఏసీ అయితే ₹350 ఒక్కొక్కరికి, అలాగే ఏసీ అయితే ₹450 టికెట్ కూడా ఉంది. మీకు సమయం ఉంటే ఈ సైట్ సీయింగ్ కూడా మీకు కవర్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది సముద్రంలో. సో మేము అలా వివేకానంద రాక్ మెమోరియల్కు టికెట్ తీసుకొని తర్వాత కొంచెం దూరం నడిచి, అంటే వాళ్ళు ఏదైతే లైన్లో నిలబెడతారో లైన్ తర్వాత కొంచెం నడవాల్సి ఉంటుంది. అది నడిచి మీరు షిప్పింగ్కి అంటే ఫెర్రీ కాడికి వెళ్ళిన తర్వాత లేడీస్ని జెంట్స్ని సపరేట్గా నిలబెట్టడం జరుగుతుంది. సో మేము వెళ్ళినప్పుడు లేడీస్ని జెంట్స్ని నిలబెట్టడం, సపరేట్గా నిలబెట్టడం అనేది బాగానే ఉన్నప్పటికీ లేడీస్ని ఎండలో నిలబెట్టారు. యాక్చువల్గా అక్కడ ఒక టెంట్ లాంటిది వేసి దాని కింద నిలబెడితే బాగుంటుందని నాకు అనిపించింది. సో ఇక్కడ ఏదైతే ఫెర్రీ ఉందో అది ఒక ట్రిప్ వెళ్ళి దించొచ్చిన తర్వాత ఇంకో ట్రిప్ అనేది బయలుదేరుతుంది. సో ఈ లోపల మనం ఆ లైన్లో నిలబడి పక్కనే ఉన్న లైఫ్ జాకెట్ని తీసుకొని లైఫ్ జాకెట్ వేసుకుంటేనే వాళ్ళు షిప్లోకి ఎలా చేస్తారు. అలాగే మనకి అక్కడ చాలామంది గజెతకాలు కూడా ఉంటారు. సో పొరపాటున మనం నీళ్ళలో పెడితే వాళ్ళు మనకి కాపాడడానికి రెడీగా కూడా ఉంటారు. సో లైఫ్ జాకెట్ వేసుకొని మనం షిప్లోకి అంటే ఫెర్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకు 10 నుంచి 15 నిమిషాలు అయితే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అలా ట్రావెల్ చేస్తూ ఆ వాటర్ని, అలాగే వివేకానంద రాక్ మెమోరియల్, అలాగే అక్కడ ఉన్నటువంటి తిరుమల స్టాచ్యూ ఇవన్నీ చూసుకుంటూ మనము 10 నిమిషాల జర్నీలో వివేకానంద రాక్ మెమోరియల్కు చేరుకుంటాం అన్నమాట. అసలు వివేకానంద రాక్ మెమోరియల్కు ఆ పేరు ఎలా వచ్చింది? ప్రస్తుతం ఏదైతే రాక్ మనం వివేకానంద రాక్ మెమోరియల్ చెప్పుకుంటున్నామో ఆ రాక్ పై వివేకానందుడు డిసెంబర్ 24, 25, 26 తేదీలలో అంటే 1892లో ఇక్కడ 3 రోజుల పాటు ధ్యానం చేసి మోక్షాన్ని పొందారట. అలా వివేకానందుడు భారతీయ తత్వవేత్త అని పాశ్చాత్య ప్రపంచానికి వేదాంత, యోగా యొక్క భారతీయ తత్వాలను పరిచయం చేశారు. ఇలా వివేకానందుడికి గుర్తుగా ఈ రాక్ని వివేకానంద రాక్ మెమోరియల్గా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది 1970 సెప్టెంబర్ 2న నిర్మించబడింది. ఇప్పటికీ 54 సంవత్సరాలు అవుతుంది ఈ వివేకానంద రాక్ మెమోరియల్ను నిర్మించి. ప్రస్తుతం సముద్రంలో ఉన్న 2 రాక్స్లో ఒకటి వివేకానంద రాక్ మెమోరియల్ అయితే రెండవది తిరువల్లువార్ స్టాచ్యూ. వివేకానంద రాక్ మెమోరియల్ మనం చేరుకున్న తర్వాత ₹30 టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళవలసి ఉంటుంది.
సో వివేకానంద రాక్ మెమోరియల్‌లో మనం ఏం చూడవచ్చు? వివేకానంద రాక్ మెమోరియల్‌లో మనం చూడదగినవి ధ్యాన మండపం, దాని ఎదురుగా ఉంటుంది శ్రీపాద మండపం. ఈ రెండిటికి చుట్టూ మనకి వాటర్ రిజర్వాయర్స్, అంటే వర్షపు వాటర్‌ని సేవ్ చేయటానికి రిజర్వాయర్స్ కట్టబడి ఉంటాయి. వీటిలో మనకి చేపలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వివేకానంద రాక్ మెమోరియల్‌కి బ్యాక్ సైడ్‌లో మీకు క్యాలెండర్, సన్‌రైజ్ క్యాలెండర్ ఉంటుంది. దాన్ని కూడా చూడవచ్చు. అలాగే వివేకానంద రాక్ మెమోరియల్ చుట్టూ బుక్ స్టాల్స్ ఉంటాయి. దీంట్లో మీకు వివేకానంద స్టాచ్యూస్ గానీ, అలాగే వివేకానంద బుక్స్ గానీ, అలా ఆధ్యాత్మిక సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ మీకు దొరుకుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే కొనుక్కోవచ్చు. అలాగే వీటి వెనకాల మీకు టాయిలెట్స్ కూడా ఉంటాయి. సో మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ రెండిటి పక్కనే మీకు తిరువల్లువార్ స్టాచ్యూ ఉంటుందని చెప్పాను కదా! ఈ తిరువల్లువార్ ఎవరంటే సాహిత్యానికి సంబంధించినటువంటి గొప్ప కవి. ఈయనకు గుర్తుగా ఈ రాక్‌పై తిరువల్లువార్ స్టాచ్యూని నిర్మించడం జరిగింది. ఇది చాలా హైట్‌లో ఉంటుంది. ఈయన ఒక చేతిలో రాయటానికి ఉపయోగించే పెన్ను ఉంటే, మరొక చేతిలో తాళపత్రాలు ఉంటాయి. ఇది కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అయితే తిరువల్లువార్ రాక్‌కి ప్రస్తుతం అయితే జనాల్ని అలౌ చేయటం లేదు. అలాగే ధ్యాన మండపం. వివేకానందుడు 24, 25, 26 తేదీలలో ధ్యానం చేసిన ఆయనకు గుర్తుగా ఇక్కడ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఈ ధ్యాన మందిరంలో వివేకానందుడి పెద్ద విగ్రహం ఉంటుంది. అలాగే ఆయనకి ఆపోజిట్‌లో లెఫ్ట్, రైటు శారదాదేవి, రామకృష్ణ పరహంసల చిన్న గుళ్ళు ఉంటాయి. అది ఆల్మోస్ట్ చాలామంది గమనించకుండా అలాగే వివేకానందుని చూసుకుంటూ బయటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. నేను ఈ వీడియోలో అవి కూడా కవర్ చేశాను, మీరు చూడవచ్చు. అలా వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ శ్రీపాద మండపాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే అలా శ్రీపాద మండపం అంటే ఇది కన్యాకుమారి అమ్మవారు శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడే అమ్మవారి కాలి ముద్ర కనిపిస్తుంది. కన్యాకుమారి అమ్మవారు మొదటగా ఇక్కడే కాలు పెట్టారని కూడా చెప్తారు. అయితే అసలు విషయం ఏంటంటే అమ్మవారు ఇక్కడే శివుని కోసం ధ్యానం చేసినప్పుడు కాలి ముద్రలు ఇక్కడ పడ్డాయని చెప్తారు. దీన్నే శ్రీపాద మండపం అంటారు. అది కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పోయేది ఏం లేదు. త్వరలోనే మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. Please like, share and subscribe.